ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? దాదాపు 8 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదా? జగన్మోహన్ రెడ్డి దూకుడు నేపథ్యంలో సీనియర్లకు స్థానం కల్పించాలని పసుపు దళపతి చంద్రబాబు భావిస్తున్నారా? జగన్ త్వరలో పాదయాత్ర ప్రారంభించడం ఖాయమేనా? తొలగించే మంత్రులెవరు? అదృష్టం వరించేది ఎవరిని? కమ్మ సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుందా? పల్నాడు జిల్లాకు ఈసారి అవకాశం దక్కనుందా? కొత్త కేబినెట్ పై పార్టీ వర్గాల్లో విస్తృత చర్చపై మహానాడు పత్రిక ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ మూర్తి సుబ్రహ్మణ్యం ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకొచ్చి 13 నెలలు దాటింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే చర్చ విస్తృతంగా నడుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాల్లో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికంటే ముందు ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు ఉంటాయని ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తోంది. ఈ నెల 30న చంద్రబాబు సింగపూర్ పర్యటన ముందే బదిలీలు ఉంటాయంటున్నారు ప్రభుత్వ పెద్దలు. సీఎం సింగపూర్ పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఆగస్టు 6న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. నిజానికి ఆగస్టులో విస్తరణ ఉంటుందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఈ విస్తరణలో సుమారు 8 మందిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలనలో వారికిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనే మాట బాగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో జిల్లాతో పాటు తమకు కేటాయించిన శాఖపై కూడా ఆయా మంత్రులు పట్టు సాధించలేదని, అందుకే వారిపై వేటు పడుతోందనేది పార్టీ వర్గాల మాట. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారిలో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు, సంచారాణి వారిపై వేటు ఖాయమనే మాట వినిపిస్తోంది. వీరిలో సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడుపై వేటు ఖాయమనేది ముందు నుంచి వినిపిస్తున్న మాట. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న పల్లా శ్రీనివాస్ ని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఆయన స్థానంలో మరోసారి అచ్చెన్నాయుడుకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లాకు ఛాన్స్ ఇస్తే పార్థసారథిని తొలగించడం ఖాయమంటున్నారు. ఇక ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. క్షత్రియ వర్గం నుంచి ప్రస్తుతం 7 ఎమ్మెల్యేలున్నారు. కానీ కేబినెట్ లో వారికి చోటు దక్కలేదు. ఆ లోటును రఘురామకృష్ణంరాజుతో భర్తీ చేయనున్నారు చంద్రబాబు. గెలిచిన తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్నారు వాసంశెట్టి సుభాష్. సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పనితీరుపై చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. దీంతో సుభాష్ తొలగింపు ఖాయమనే మాట తెలుస్తోంది. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణకు అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో క్షత్రియ, కళింగ, గవర వంటి కులాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆయా సామాజిక వర్గాలు కాస్త అసహనంతో ఉన్నాయి. వీరికి ఈసారి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇక జనసేన ఖాతాలో మరో మంత్రి పదవి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు జనసేన తరపున మంత్రులుగా ఉన్నారు. వీరిలో దుర్గేష్ ను తొలగించవచ్చనే మాట వినిపిస్తోంది. ఈయన స్థానంలో పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఖాయమంటున్నారు. నాగబాబుకు మంత్రి పదవి అని ఈ ఏడాది జనవరిలోనే చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఇక జనసేనకు చెందిన కడతల రామకృష్ణకు మంత్రిగా అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో హోంమంత్రి అనితను కొనసాగిస్తారా, శాఖ మారుస్తారా అనే విషయంపై పార్టీలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. అనిత పిఏ జగదీష్ పై లెక్కలేనని ఆరోపణలు రావడంతో అతన్ని తొలగిస్తున్నట్లు అనిత స్వయంగా ప్రకటించారు. వీటితో పాటు పోలీసు శాఖలో ఇటీవల జరిగిన కంప్యూటర్ల కొనుగోలు వ్యవహారం ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు తీసుకువచ్చింది. దీంతో ఆమెను కూడా తప్పిస్తారనే మాట వినిపిస్తోంది. అయితే ఎస్సీ వర్గానికి చెందిన అనితను తొలగిస్తే ఆమె స్థానంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ఛాన్స్ వస్తుందంటారు. నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా అవకాశం దక్కించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా మార్పు జాబితాలో ఉంది. ఆయన స్థానంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేత సోమిరెడ్డి. 2014 నుంచి 19 మధ్యకాలంలో కూడా సోమిరెడ్డికి మంత్రి పదవిచ్చారు చంద్రబాబు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాస్ ని తొలగించి ఆయన స్థానంలో సీనియర్ నేత కళా వెంకట్రావుకు మంత్రి పదవి వస్తుందంటున్నారు పార్టీ సీనియర్ నేతలు. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలో కాపుల ప్రాధాన్యత తగ్గిపోతోందని, వారి స్థానాన్ని
వెలమ వర్గం ఆక్రమించుకుంటోందన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలక స్థానాల్లో ఉన్న కాపులను బదిలీ చేసి కింజరపు కుటుంబం సీఎంఓలోని ఓ కీలక అధికారి కలిసి తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఆ స్థానాల్లో నియమించుకోవడంపై కాపులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. విశాఖలోని గంట నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారి బదిలీ ఈ వివాదానికి దారితీసింది. ఆ క్రమంలో కాపు సంఘం నాయకులంతా గంట వద్ద తమ నిరసన వ్యక్తం చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. విద్యుత్ శాఖ యూనియన్ నాయకుడు సమైక్య ఆంధ్ర ఉద్యమాల్లో కీలక నేతగా పనిచేసిన అధికారిని బదిలీ చేసి ఆయన స్థానంలో వెలమ అధికారిని నియమించడమే ఈ వివాదానికి కారణం. ఉత్తరాంధ్రలో అధికంగా ఉన్న కాపులకు బలమైన నాయకుడిని లేకుండా చేశారని కాపు సామాజిక వర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక పదవులు, అవకాశాలు వెలమ వర్గానికే ఇస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో సీనియర్ నేత కళా వెంకట్రావుకు అవకాశం ఉంటుందనే మాట బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికి ఈసారి మాత్రం సరైన ప్రాధాన్యం ఉంటుందంటున్నారు పార్టీ పెద్దలు. ప్రస్తుతం లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత జిల్లాలో కూడా రవికుమార్ తీరుపై సొంత సామాజిక వర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక ప్రస్తుతం కీలకమైన ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న పయ్యావుల కేశవ్ తన శాఖ మార్పు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కోడెల, తుమ్మల, పరిటాల స్థాయిలో నాయకులు లేరనే అసంతృప్తి కమ్మ వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. దూకుడుగా వ్యవహరించే కరణం బలరాం పార్టీ మారగా ఇమేజ్ ఉన్న దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వలేదు. బుచ్చయ్య చౌదరి, ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యేలుగా పరిమితమయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సంఘం డైరీ వివాదం వల్ల మంత్రి పదవి రాకుండా పోతోందంటున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు మంత్రి పదవి ఇస్తే ఆయన స్థానంలో సీనియర్ నేత, వివాద రహితుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం వస్తుందంటున్నారు పార్టీ నేతలు. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం ఆ పదవిలో అంత సంతృప్తిగా లేరనేది వాస్తవం. ఆయన కూడా మంత్రి పదవి కోరుకుంటున్నారు. అచ్చెన్నాయుడికి పార్టీ అధ్యక్ష పదవిస్తే ఆయన స్థానాన్ని అయ్యన్న పాత్రుడితో భర్తీ చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిని సీనియర్ కి కేటాయించే అవకాశం ఉంది. వీరితో పాటు మంత్రి ఫరూక్, సవిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర శాఖలు మారే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. వీరిలో భరత్ పనితీరుపై సొంత జిల్లా పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో కలుస్తుంటే కర్నూలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్న అంశంపై చంద్రబాబు ఇటీవల తన కర్నూలు పర్యటనలో సీనియర్ల వద్ద ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాలతో ఆయనను తొలగించకపోవచ్చని, శాఖ మార్చవచ్చన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీకి తిరుగులేని పట్టున్న పల్నాడు జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికీ ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆ జిల్లా నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఉన్న 3 మంత్రి పదవులు గుంటూరు జిల్లాకే ఇచ్చారంటున్నారు. పల్నాడు జిల్లాలో సీనియర్ నేత, కాపు వర్గంలో ఇమేజ్ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, కమ్మ వర్గంలో ఇమేజ్ ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావులో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న సూచన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇకపై నిరంతరం జనంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయనను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కేబినెట్లో సీనియర్లకు స్థానం ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఒక దశలో ఆయన ఈ ఏడాది నుంచే మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగన్ దూకుడును ఎదుర్కోవాలంటే సీనియర్లే సరైన వారన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రుల్లో చాలా మంది జగన్ పై ఎదురుదాడి చేయటంలో విఫలమయ్యారనేది వాస్తవం. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కూడా చెప్పకపోవడంపై అనేక సార్లు చంద్రబాబు స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. కాగా ప్రస్తుత కేబినెట్ లో కొందరు పార్టీ, ప్రభుత్వాన్ని వదిలేసి ఇసుక రీచ్లు, శాఖల్లో బదిలీల పేరిట వసూళ్లు, నియోజకవర్గంతో పాటు శాఖను బంధువులకు కట్టబెట్టడం, మరికొందరు శని ఆదివారాలు హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్, సింగపూర్లో జల్సాలు చేసి మంగళవారానికి వస్తున్న వైనాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.